గం గణపతయే నమః. మనకి గణపతి గొప్పతనం గురించి వేదాల్లో చాలా అద్భుతంగా వివరించారు. ఋగ్వేదంలో గణపతి గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. ఋగ్వేదంలో ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః అంటూ ఋగ్వేదం గణపతిని కీర్తించింది. ఈ అద్భుతమైనటువంటి వేద మంత్రంలో గణపతి శక్తి మొత్తం కూడా తెలుస్తుంది. గణపతి గొప్పతనం మొత్తం కూడా ఈ వేద మంత్రంలో ఉంది. మనకి వేదం ఏం చెప్తుందంటే, యో ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యతే సంఖ్యాయంతే తేషామీశ స్వామి పాలకో గణేశ అంటుంది వేదం. అంటే దానిలో ఉన్న భావం ఏంటంటే, ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా ఉన్నది ఉన్నట్లుగా లెక్కించి, ఉన్నది ఉన్నట్లుగా గణించి, వాటన్నిటికీ ఎవరైతే అధిపతిగా ఉన్నారో ఆయన్నే గణపతి అనే పేరుతో పిలుస్తారని వేదం మనకు వర్ణించింది. అందుకే ఈ మొత్తం సృష్టిలో ఎన్ని ప్రాణులైనా సరే ఆ ప్రాణులన్నింటినీ లెక్కించి వాటికి ఎవరైతే అధిపతిగా ఉన్నారో ఆ అధిపతికి గణపతి అని వేదం నామకరణం చేసింది. అందుకే సృష్టి ప్రారంభం కావటానికి ముందు ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయిన సమయంలో పరబ్రహ్మ స్వరూపము ఒక తొండం రూపాన్ని దాల్చింది. ఆ తొండం రూపం దాల్చి అక్కడ ఉన్నటువంటి జలాన్ని కొద్ది కొద్దిగా పీల్చటం ప్రారంభించింది. అలా పీల్చిన తర్వాత ఆ తొండం ఆకారానికి కళ్ళు, ముక్కు, చెవులు ఏర్పడి గణపతి స్వరూపం ఏర్పడిందని, పరబ్రహ్మ స్వరూపమే గణపతి రూపంలో సృష్టి ప్రారంభం కావటానికి ముందు జలం నుండి ఆవిర్భవించిందని గణేశ పురాణం మనకు తెలియజేస్తోంది. అందుకే ఈ ఋగ్వేద మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం మొత్తం కూడా గణపతి శక్తిని తెలియజేస్తుంది. గణానాన్త్వా గణపతి గుంహవామహే, అన్నిటినీ లెక్కించినప్పుడు వాటికి అధిపతిగా ఉన్నటువంటి గణపతి నీకు నమస్కారం. కవిం కవీనాం, కవులకే కవి లాంటి వాడివి నువ్వు. ఉపమస్రవస్తమం, నిన్ను కీర్తిస్తున్నాను. జ్యేష్ఠరాజం, గొప్ప గొప్ప దేవతలు ఎంతోమంది ఉన్నారు. బ్రహ్మదేవుడు, విష్ణువు, ఈశ్వరుడు, ఇలా ఎంతోమంది ఉన్నా అందరిలోకి నువ్వే జ్యేష్ఠుడివి, నువ్వే గొప్పవాడివి. బ్రహ్మణాం, పరబ్రహ్మస్వరూపానివి. బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం, పరబ్రహ్మస్వరూపంగా సృష్టి ప్రారంభానికి ముందు ఆవిర్భవించిన నువ్వు వచ్చి మా విన్నపాలు అన్నీ విను స్వామి, మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ వేదం మొట్టమొదట పరబ్రహ్మ స్వరూపంగా గణపతి ఆవిర్భవించాడని వర్ణించింది. అంతటి మహిమాన్వితమైనటువంటి గణపతిని ప్రతిరోజు కూడా మన నిత్య పూజలో ఆరాధన చేయాలి. ఎప్పుడైనా సరే ఏ పూజ ప్రారంభించినా సరే ముందుగా గణపతిని పూజించాలి. గణపతిని ఎలా పూజించాలి? పసుపుతో ఒక ముద్దను తయారు చేసి ఆ పసుపు ముద్దను హరిద్రా గణపతి అనే పేరుతో కుంకుమ కలిపిన అక్షింతలతో పుష్పాలతో పూజించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దానికి కారణం ఏంటంటే, సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా త్రిపురాసురులనేటటువంటి రాక్షసులను సంహరించే సమయంలో ముందుగా గణపతిని పూజించాడు. అందుకే అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవాలంటే ముందుగా గణపతిని పూజించాలని గణపతి పూజకు మన సంప్రదాయంలో అద్భుతమైనటువంటి విశిష్టతను కల్పించారు. అలాగే విఘ్నాలను తొలగింపజేయటానికి గణపతినే ఎందుకు ఆరాధించాలో ముద్గల పురాణంలో మనకి ఒక చక్కటి కథను వివరించారు. ఆ కథను మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో అభినందనుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు యజ్ఞయాగాదుల్లో ఇంద్రుడికి భాగం కల్పించకుండా యజ్ఞాలు కొనసాగిస్తూ ఉన్నాడు. దాంతో ఇంద్రుడికి తీవ్రమైన కోపం వచ్చింది. తన అనుచరుడైనటువంటి కాలుడిని విఘ్నాసురుడు అనే పేరుతో అభినందనుడి మీదకి ఇంద్రుడు పంపిస్తాడు. ఇంద్రుడి అనుచరుడైనటువంటి కాలుడు అభినందనుడు అనేటటువంటి రాజుని సంహరించి యజ్ఞం మొత్తం ధ్వంసం చేస్తాడు. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు, బ్రహ్మదేవుడి సూచన ప్రకారం దేవతలు, ఋషులు అందరూ వెళ్ళి గణపతిని ప్రార్థిస్తారు. అప్పుడు గణపతి దేవేంద్రుడి అనుచరుడైనటువంటి కాలుడితో యుద్ధం చేసి యుద్ధంలో కాలుడిని ఓడిస్తాడు.
ఈ కాలుడికే విఘ్నాసురుడు అని పేరు. అప్పుడు విఘ్నాసురుడు అని పిలువబడేటటువంటి కాలుడు గణపతిని ప్రార్థిస్తూ, స్వామి, ఏ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించినా సరే నేను విఘ్నం చేయాలని సంకల్పిస్తాను, కానీ వాళ్ళు నిన్ను ప్రార్థించినట్లయితే మాత్రం వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు కలిగింపజేయను అని చెప్పి కాలుడు అనే పేరు కలిగినటువంటి దేవేంద్రుడి అనుచరుడు విఘ్నాసురుడు గణపతిని ప్రార్థించి శరణు వేడతాడు. అందుకే ఆనాటి నుంచి ఎవరైనా సరే మొట్టమొదట ఏ పనిని ప్రారంభించినా సరే కాలుడు అనే పేరున్నటువంటి ఈ విఘ్నాసురుడి బారిన పడకుండా ఉండటానికి విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతిని తప్పనిసరిగా ప్రార్థించాలని ముద్గల పురాణంలో ఈ కథను మనకు వివరించారు. అందుకే విఘ్న నివారకుడైనటువంటి గణపతిని ముందుగా మనం హరిద్రా గణపతి అనే పేరుతో పసుపు ముద్ద రూపంలో తయారు చేసి పూజించటం అనేది అనాదిగా మన పూజలో వస్తున్నటువంటి సంప్రదాయం. అలాగే వినాయక చవితి పర్వదినం నాడు గణపతిని మనం ఏకవింశతి పత్రాలతో పూజిస్తాం. ఏకవింశతి అంటే 21 పత్రాలతో పూజిస్తాం. మరి 21 పత్రాలు లభించని వాళ్ళు ఏం చేయాలి అంటే, 21 పత్రాలు లభించని వాళ్ళు ఎవరైనా సరే ఈ పత్రాలకు ప్రత్యామ్నాయం ఏంటంటే గరిక అని పురాణాల్లో వివరించారు. ఎవరైనా సరే వినాయక చవితి పర్వదినం నాడు దుర్వాయుగ్మం గరిక పోచల జంట గరికను వినాయకుడికి సమర్పిస్తే మీకు అన్ని పత్రాలు లభించకపోయినప్పటికీ 21 పత్రాలతో గణపతిని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి గరిక పూజలో ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఈ పత్రాలలో ఉన్నటువంటి ఔషధీయుక్తమైనటువంటి గుణాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాయి. అందుకే పత్రి పూజలో ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయన్న సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. గరికలో ఉష్ణాన్ని తగ్గించేటటువంటి శక్తి ఉంది. అందుకే శరీరంలో ఉష్ణాన్ని తగ్గింపజేసుకోవటానికి, శరీరాన్ని చల్లబరచడానికి కూడా ఆరోగ్యపరంగా గణపతిని గరికతో పూజించాలి అని మనకి దీనిలో ఉన్నటువంటి రహస్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే వినాయక చవితి పర్వదినం నాడు పొరపాటున చంద్రుణ్ణి చూడటం వల్ల ఎటువంటి దోషాలు కలగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవ హ్యేష స్యమంతక. ఇది మనకు పురాణాల్లో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, సింహ ప్రసేనమవధి అంటే సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి సింహం సంహరించింది. సింహ జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించాడు. సుకుమారక మారోది తవ హ్యేష శమంతక, ఉయ్యాలలో ఉన్నటువంటి బాలుడా, సుకుమారుడా, ఏడవకు, ఈ శమంతకమణి ఇక్కడే ఉంది అని ఈ శ్లోకంలోని భావం. ఈ శ్లోకము మనకి వినాయక చవితి కథ మొత్తాన్ని తెలియజేస్తుంది. అందుకే ఎవరైనా సరే వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుణ్ణి చూస్తే ఎటువంటి నీలాపనిందలు కలగకుండా ఉండటానికి, చంద్రుణ్ణి చూసినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఆ అక్షతలు శిరస్సు మీద చల్లుకొని సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవ హ్యేష స్యమంతక అనే ఈ శ్లోకాన్ని చదువుకోండి. చంద్రదర్శన దోషాలన్నీ తొలగిపోతాయి. 21 పత్రాలు లభించకపోయినప్పటికీ గరికతో స్వామిని పూజించండి. 21 పత్రాలతో స్వామిని పూజించిన ఫలితం కలుగుతుంది. ఎవరైనా సరే పూజ మొత్తం చేయటానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఓం ఓషధీవతంతు నమః అనే నామం చెబుతూ గరిక స్వామివారికి సమర్పించండి. ఓం ఓషధీవతంతు నమః ఈ నామం చెబుతూ గరిక స్వామికి సమర్పిస్తే వినాయక చవితి రోజు గణపతి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.